అలాగే వారి సతీమణి మరియమ్మ వారి కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకొని ప్రభా ఈ ప్రాంతంలో నాయనా ఈ మందిరము ద్వారా సేవ జరిగిస్తూ నాయనా మీరు మహిమ పొందాలని, అనేకులను రక్షించాలని, మీ రాజ్యమును వారి ద్వారా విస్తరింప చేయాలని మీ ప్రణాళిక చొప్పున మీరు ఎన్నుకొని ఈ బిడ్డలను ప్రభా ఈ దినమందు ఈ రీతిగా దైవజనుల సమక్షంలో అభిషేకించి సేవ కొరకు ప్రతిష్ఠించడానికి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన మీ సేవకుడు సేవకురాలు ప్రభా ఈ యొక్క సేవ ప్రారంభించి కొనసాగిస్తుండగా ఎదురయ్యే ప్రతి శోధన సమస్య నాయన మరి వాటన్నిటినీ కూడా వారు నేర్పుతో, ఓర్పుతో, ఓపికతో, సహనముతో, దీర్ఘశాంతముతో ప్రభా వాటిని సహిస్తూ నాయన మీ కొరకు పరిచర్య చేసి ఆత్మలను రక్షించి సంఘాన్ని వృద్ధిపరచడానికి ప్రభా మీరు అభిషేకించండి తండ్రి. నాయన మీ యొక్క శక్తిని, మీ బలాన్ని, నాయన మీ అభిషేకాన్ని ప్రభా వీరి మీద కుమ్మరించి నాయన వీరు మరి వారి యొక్క జీవిత కాలం అంతా కూడా నమ్మకమైన సేవకులుగా, సేవకురాలుగా ఇక్కడ ఉండి పరిచర్య చేయుటకు ప్రభువా మీరు కృప చూపించండి. ఈ దినమందు నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి సేవ కొరకే వీరిని ప్రతిష్ఠించుచున్నాము తండ్రి. ఆమేన్. మహోన్నతుగా కృపగల తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఇప్పుడు వరకు జరిగినటువంటి ప్రభు ఈ కార్యక్రమాన్ని బట్టి వందనాలు. ఇదిగో నీ దాసుని ప్రభా జాషువాని మరియమ్మ గారిని ఏర్పాటు చేసుకుని అయ్యా తండ్రి ఈ దినాన్ని వారిని సేవకులుగా ప్రతిష్ఠించడానికి ఈ ప్రాంతంలో నైనా ప్రభా నీ దాసులు మరి వాక్యం ద్వారా మాట్లాడినటువంటి మాటలన్నీ ప్రభా ఈ ప్రాంతంలో ప్రవీణ ప్రతి ఒక్కరూ వాళ్ళ హృదయాలు ఫలించడానికి సహాయం చేయడం వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది, నా పేరు పెట్టుకున్న జనులు తమ్మును తాము తగ్గించుకొని వారు శ్రద్ధగా నన్ను వెతికిన ఎడల అని నీ లేఖనాలు సెలవిస్తున్నట్టుగా ప్రభా మరి ఈ మందిరంలో ప్రజలు నిన్ను వెతికేవారుగా తండ్రి, తమ్మును తాము తగ్గించుకునేవారుగా ప్రభా తండ్రి నీ పట్ల ఆసక్తి కలిగి తండ్రి అనేక మేలులు పొందేవారికి సహాయం చేయండి. నీ బిడ్డలను అభిషేకించండి, ఆత్మతోనూ జ్ఞానంతోనూ అయా నీ కృపతోనూ నింపమని వేడుకుంటున్నాం ప్రభా. అయా మరి నీ దాసులు యాకోబు గారి ద్వారా అయా మరి సంఘాన్ని నుంచి ఆయా ప్రాంతంలో పరిచయం చేస్తున్న బిడ్డలందరూ దీవించండి తండ్రి. ఆయన ఫలింపు చేయండి తండ్రి, వారు బహుగా ఫలించుట అది నీ చిత్తము నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఆయా మరి సేవలు ఎదురయ్యే ప్రతి ఒక్క నిరుత్సాహాన్ని వారు ప్రభా తండ్రి ప్రార్థనతోనూ, ఓపికతోనూ, ఓర్పుతోనూ, విశ్వాసంతోనూ జయించుకుంటూ ముందుకు సాగడానికి సహాయం చేయమని ఆయా ప్రభా తండ్రి వచ్చిన ప్రతి వ్యక్తిని ప్రభా నీ కృపతోనూ, నీ జ్ఞానంతో, నీ ఆత్మతోనూ నింపి ప్రభా వారి యొక్క మరి ప్రభా వారు వెళుతుండగా ప్రభా వారి ప్రయాణాలు మీరు తోడు ఉండమని మా సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆశీర్వాదము యాకోబు గారు. ప్రభువానికి స్తోత్రాలనైనా అన్నాడు దావీదుని ప్రభువా సమూయేలు ఏ విధంగానైనా తైలపు బుడ్డిని చేతపట్టుకొని తన సహోదరుల ఎదుటనైనా దావీదుని అభిషేకించినప్పుడునైనా దేవుని ఆత్మ బలమైనటువంటి విధముగా దావీదు మీదకి దిగి వచ్చినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. అలాగే ఈ సమయంలోనైనా ప్రభువా ఇరువురు జాషువా మరియమ్మలు ప్రభువానైనా మీ అభిషేకమునుంది, మీ సేవలోనైనా మీ ఆత్మ చేత నింపబడుతూ మీ ఆత్మ జ్ఞానాన్ని దినదినము పొందుచునైనా ప్రభువా సంఘాన్ని, సమాజాన్ని ఏ విధముగానైనా మీ మార్గములోకి నడిపించాలో కావలసిన దైవికమైనటువంటి యొక్క జ్ఞానముతోనైనా ఈ ఇరువురిని ఈ సమయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో వీరిని అభిషేకించుచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం సన్నది సేవకు ప్రతిష్ఠించబడి భవిష్యత్ కాలంలో సేవ చేయలే ఉన్న జాషువా మరియమ్మలకు స్థానిక సంఘ బిడ్డలకు జరగబోయే సంఘ పరిచర్యకు చేరువచ్చిన సేవకులకు వారి సంఘాలకు కుటుంబాలకు ఆయా ప్రాంతం నుంచి చేరువచ్చిన విశ్వాసులు తోడి ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. సంతోషమైన హ్యాండ్ టచ్ చెప్పండి. ఓకే, మహిమ దేవునికి కలుగునుగాక. చివరిగా వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ అభిషేకించబడినటువంటి దైవ సేవకులుగా జాషువా గారు కొన్ని మాటలు చెప్పవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరువచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నా. మరి అదేవిధంగా నన్ను ప్రేమించి పిలిచిన వెంటనే కాదనకుండా మరి యొక్క నూతన మందిర ప్రతిష్ట ఆరాధనలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క దైవజనులని ప్రభు పేరిట మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మరి ఈ స్థితిలో నేను నిలబడ్డాను అంటే నాది కాదు, దేవుని కృప ఫస్ట్, తర్వాత వచ్చేసరికి నిండు మనసుతో చెప్తున్నా నా ఆత్మీయ తండ్రి యొక్క ప్రోత్సాహం. అయితే అకాల్ రానటువంటి వ్యక్తి స్కూల్కి వెళితే ఏ విధంగా అలర్ట్ చేస్తాడో, ఏ విధంగా మరి తను బాధపడతాడో కానీ నాకు నేర్పించినటువంటి నా ఆత్మీయ తండ్రి నా నిమిత్తం ప్రతిదినం కూడా కన్నీరు కార్చారని నేను నమ్ముచున్నా. ఎందుకంటే నాకంటే మా సంఘంలో గనులైనట్టు వారు ఉన్నారు, కానీ అక్షర ముక్క రానట్టు మా ఇద్దరికి కూడా అక్షరాభ్యాసం నేర్పించినట్లుగా బైబిల్ గురించి చాలా వరకు నన్ను నేర్పించి నన్ను స్థితిలో నిలబెట్టినటువంటి నా ఆత్మీయ తండ్రికి, తల్లి గారికి నిండు మనసుతో శిరస్సు వచ్చి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాయి. గారు నీ రుణం అయితే తీర్చుకుంటానో లేదో నాకు తెలియదు. అయితే మీ అందరికీ వందనాలు. మీ అందరి కొరకు ప్రేమ ముందు సిద్ధపరిచి ఉన్నా. మరి ముఖ్యంగా కూడా ఒక మాట చెప్పాలని అనుకుంటున్నా. ఈ యొక్క మందిరం ఈ విధంగా కట్టబడడానికి నాకు సహకారిగా, తండ్రిగా, అన్నదమ్ముడుగా,
బాగా భరోసా ఇచ్చినటువంటి ఈ యొక్క స్థానిక గ్రామంలో ఉన్నటువంటి సుబ్బారావు బాబాయ్ గారు ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. అంతేకాదు మా ఆత్మీయ సహోదరులు వారు కూడా మరి మంచి మనస్సుతో ఈ యొక్క పనుల్లో కూడా చాలా సహకారులుగా ఉన్నారు. అందులో ముఖ్యంగా నేను పేరు పెట్టి కూడా చెప్పగలను. 1 కోటేశ్వరరావు గురించి, 2 ప్రేమరాజుల గురించి. ఎందుకంటే నేనున్నా నీకు అని గొప్ప భరోసాతో నా వెంటుండు ప్రతి కార్యక్రమంలో కూడా మరి సహకారంగా ఉంటున్నారు. వారిద్దరికి కూడా నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు. మరి ఇంకను కూడా సహకరించారు. వారిని నేను తక్కువ అని నేను అనట్లేదు, కానీ నాకంటూ నేనున్నానని ఒక గొప్ప ధైర్యాన్ని అందజేస్తున్నారు. కనుక మరి ప్రేమరాజుని, కోటేశ్వరాన్ని, అదేవిధంగా సుబ్బారావు బాబాయ్ గారిని, వీళ్ళు ముగ్గురిని శాలువతో సన్మానించాలని నిండు మనసుతో ఆశిస్తున్నాను. వారు ఎక్కడున్నా కూడా ఈ స్థలంలోనికి వచ్చి ఈ యొక్క శాలువ సత్కారమును స్వీకరించాలని ఆశిస్తున్నాను. మరి సెలవు తీసుకుందాం, ప్రేమ విందులు పొందుదాం.